అన్నం అమృతం, అన్నం మోక్షమిస్తుంది. అసలు అన్నం కంటే పరబ్రహ్మం మరొకట్లేదు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నము అమృత రూపము, అమృతంబు బ్రాహ్మణహస్తమందు నుంచినట్టులైన కలుగు తృప్తి దేవతలకును కలుగును పితరులకును తృప్తి క్షితితలేంద్ర. అన్నం అమృత స్వరూపం. మంచి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి కొంత అన్నం ఆయన చేతిలో పెట్టడం, అంటే అన్నం చేతిలో పెట్టడం అంటే అర్థం ముద్ద పెట్టమని కాదు, అక్కడ అన్నదానం చెయ్యాలి. ఓ బ్రాహ్మడుకో ఇద్దరికో ఓపికను పెట్టి. అప్పుడు ఈ బ్రాహ్మణునిలో సకల దేవతలు ఉంటారు కనుక దేవతలందరికీ సంతృప్తి కలుగుతుంది. బ్రాహ్మణో వై సర్వా దేవతా అని మనకి మాండూక్యోపనిషత్తు చెబుతోంది. ఒక్క బ్రాహ్మడు సకల దేవతలని తనలో పెట్టుకున్నవాడు. అందరు దేవతలు ఉన్నారు ఒక్కళ్ళలోనే, పితృదేవతలు కూడా అతనిలోనే ఉంటారు. అందుకే దేవతలకును తృప్తి కలుగును, పితరులకును తృప్తి క్షితితలేంద్ర. పితృదేవతలకు కూడా తృప్తి కలుగుతుంది. నువ్వు వారికి అన్నం పెట్టలేదు. ఇంకొక పుణ్యం ఏమిటో తెలుసా? అన్నం పెట్టాక ఆ మిగిలిన దానిని తింటే అటువంటి వాడికి ఏ లోకానికి వెళ్ళినా ఇంకా ఆకలి దప్పిక ఉండదు. అనగా మన ఇంటికి ఒక బ్రాహ్మణుడిని పిలిచి గిన్నెతో అన్నం వండి పప్పు మొదలైనటువంటి పదార్థాలు సిద్ధం చేసి ఒక మంచి ఆకో, వెండి ఆకో, బంగారపాకో, లేకపోతే అరిటాకో, ఇలాంటి విస్తరాకు ఒకటి వేసి ఈ గిన్నెలో ఉన్న అన్నము పప్పు మొదలైనవి అతనికి వడ్డించి అతను తిన్నాక ఈ వడ్డించగా గిన్నెలో మిగిలిన శేషాన్నం, ఈ శేషమైనటువంటి దళాలు ద్విదళాలు తాను తింటే అటువంటి వాడి కడుపులో శంఖ చక్రాలు చేరతాయి. అంటే ఒక బ్రాహ్మణునికి మన ఇంట్లో భోజనం పెట్టగా మన ఇంట్లో గిన్నెలో మిగిలిన శేషం ఉందే, అది బ్రాహ్మణ భుక్త శేషం, తద్దినం భోజనం కాదది. ఇది అత్యంత పవిత్ర భోజనం. ఈ భోజనం చేసేవాడికి వాడి కడుపులో చచ్చిపోయేటప్పుడు శంఖచక్రాలు వస్తాయి. అంటే అర్థం ఏమిటి? వాడు విష్ణు స్వరూపుడై వైకుంఠానికి పోతాడు. అది చాలా ఉత్తమోత్తమమైనటువంటి పుణ్యం. అటువంటి వాడు పుణ్యలోకాలని శాశ్వతంగా పొందుతాడు. వాడికి భ్రష్టత్వం ఉండదు వైకుంఠం నుంచి. అసలు అవ్యయమనే ఒక పదార్థం పొందాలి అనుకున్న జీవుడు, తరగని ఆనందం పొందాలి అనుకున్న జీవుడు నిరంతరం అన్నదానము చేసి తీరవలసినదే. వీలున్నంత వరకు పురాణాదులు చెప్పించడం, ఆ పురాణాదులు అయిన వెంటనే కొంతమందికి అన్నదానం చేయటం, ఇది మాత్రమే శాశ్వత వైకుంఠం ఇస్తుంది. ఎవడు నిరంతరం పురాణములు వింటాడో లేక ఇతరులకు చెబుతాడో, ఆ పురాణ కాలంలో అన్నదానం జరుగుతూ ఉంటే ఆ అన్నదానంలో తాను కూడా పాల్గొంటాడో వాడు ఈ జన్మలోనే వైకుంఠం పొంది తీరుతాడని చెప్పారు. ఇందులో ఇంకెంతకంటే సులభ మార్గం లేదు. ఆ మధ్యన మా గుళ్ళో అన్నదానం జరిగింది. వీలుంటే అన్నదానానికి సాయం చేయండి అన్నాను. ఒక ఆయన, మా ఇంట్లో 12 మంది ఉన్నామండి, ఈ 12 మంది మీ భోజనంలో పాల్గొంటామండి, ఈ రకంగా మేము అన్నదానం చేస్తున్నామని అన్నారు. అది కూడా ఒక అద్భుతమైన మార్గం అనుకోండి. కనీసం అన్నాన్ని తిరస్కరించడం లేదుగా. పవిత్రాన్నం పెడుతుంటే చీ ఇక్కడ తిన్ను అనకుండా ఒక్క పిసరు. అందుకే ఇక్కడ నైవేద్యం పెట్టిన పదార్థాన్ని ఆవిడ పంపిస్తే మేము కొంచెం స్వీకరిస్తున్నాం. అదొక ధర్మం గనక అన్నదానం చేయడం ఎంతో, ఈ ప్రసాదం స్వీకరించడం కూడా అన్నదానమే. పూర్తి అక్కడ కూర్చొని తినలేకపోయినా కించిత్తు నైవేద్యం స్వీకరించడం కూడా అన్నదానము చెయ్యడంతో సమానం. ఇవి చేసిన వారికి శాశ్వత వైకుంఠం లభిస్తుంది.